హాయ్ అండి అందరికీ. ఇవాళ అమావాస్య కదండీ! అమావాస్య రోజైతే ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి, దిష్టి తీస్తారు కదండీ! అంగుళ్ళకి, ఈట్లకి గుమ్మడికాయతో అయితే దిష్టి తీస్తారు. గుమ్మడికాయే అవసరం లేదండి. నేను చేసే ఒక చిన్న రెమెడీ అయినా మీరు కూడా చేసుకోవచ్చండి. ఈ ఒక చిన్న రెమెడీతో మన ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి. 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక దెబ్బకైతే పసుపు ఒత్తుకోవాలి. మరో దెబ్బకి కుంకుమ ఒత్తుకోవాలండి. బాగా ఫుల్గా ఒత్తుకోవాలండి పసుపు కుంకుమలు. ఒత్తుకున్న తర్వాత మన గడప ఉంది కదండి, గడప పైన ఇటువైపు అటువైపు పెట్టుకుంటే చాలండి. పసుపు కుంకుమలతోటి మనం నిమ్మ దెబ్బల్ని పెట్టుకుంటే చాలండి. మన ఇంట్లో ఉన్న నరదిష్టి, నరఘోష, ఎలాంటి దిష్టి అయినా తొలగిపోతుందండి. ఇదైతే చాలా ఈజీ రెమెడీ అండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చని మీకు కూడా చెప్తున్నానండి. ఇలా చేసుకోండి, సాయంత్రం లోపు చేసుకోండి. తర్వాత మన ఇంట్లో నార్మల్గా ఎలా పూజ చేసుకుంటామో దీపం పెట్టి, అలాగా దీపం పెట్టి ధూపవత్తితో దేవునికి ధూపం ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చుకున్నానండి. ఇలా హారతి ఇచ్చుకున్న తర్వాత దేవునికి 3 టైమ్స్ దీప ధూప నైవేద్య సమర్పయామి అని చెప్పుకోవాలండి. 3 టైమ్స్ చెప్పుకున్న తర్వాత మన పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. నేనైతే నైవేద్యంగా దేవునికి డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. వీలైతే మీరు కూడా సింపుల్గా చేసుకోండి పూజ. సాయంత్రం లోపు ఒక నిమ్మకాయతోటి మన ఇంట్లో ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.